దుర్యోధనుడు హస్తినాపురం నుంచి, అర్జునుడు ఉపప్లావ్యం నుంచి బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకొని అసలు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వారక సైన్యం ఎవరి వైపు యుద్ధం చేస్తుందో తెలుసుకోవటానికి వస్తున్నారు. ఆయన అంతఃపురంలో అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చిన్న కునుకులోకి జారుకున్నాడు. కృష్ణుడు వచ్చాడు. దుర్యోధనుడు వచ్చి చూస్తే కాళ్ళ దగ్గర ఒక ఆసనం ఉంది, తల దగ్గర ఒక ఆసనం ఉంది. అతను మనసులో అనుకున్నాడు, నేనే యువరాజుని, నేను ఒకటి కాళ్ళ దగ్గర కూర్చోవటం ఏమిటి? కృష్ణుడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, కానీ తన కాళ్ళ దగ్గర నేను కూర్చుంటానా, కాబట్టి నేను తల దగ్గర కూర్చుంటాను అనుకున్నాడు. తల దగ్గర కూర్చున్నాడు. అలా కూర్చున్న కాసేపటికి అర్జునుడు వచ్చాడు. అర్జునుడు అసలు ఆసనంలో కూర్చోనే లేదు, ఆయన కాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి నించున్నాడు. దుర్యోధనుడు అర్జునుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు, కనీసం నవ్వుకోను కూడా నవ్వుకోలేదు. శ్రీకృష్ణ పరమాత్మ లెగిశాడు. లెగగానే అర్జునుడిని చూశాడు. చూడగానే ఒక్కసారిగా అర్జునుడిని చూసి దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. పక్కనకి చూడగానే పక్కన దుర్యోధనుడు కూడా ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇద్దరు ఒకేసారి భలేగా వచ్చారయ్యా, ఏదో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నట్టు అని చూసి, దుర్యోధన ఎలా ఉన్నావు నాయనా, బాగున్నావా అనగానే దుర్యోధనుడు నేనంతా బాగున్నాను అని ఇమీడియట్లీ, కృష్ణ నేను అతని కంటే ముందొచ్చానయ్యా, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి తల దగ్గర కూర్చొని ఉన్నాను, నువ్వే ముందొచ్చావయ్యా, కానీ నేను మొదట చూసింది అర్జునుడిని. కాబట్టి తెలివిగా ఏం చేశాడంటే, చూడు దుర్యోధన, నేను రెండు ఈక్వల్గా విభజించే రెండు ఆప్షన్స్ ఇస్తాను మీ ఇద్దరికి. ఒక పక్కన నా సైన్యం ఉంటుంది, నారాయణీయ సైన్యం. ఆ సైన్యంలో 10,000 మంది యోధులుంటారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. ఒకవైపు నేనుంటాను, నేను మాత్రం అస్త్రం పట్టను, శస్త్రం వెయ్యను, నేను కేవలం ఒక ఆత్మీయతతో ఉంటాను అంతే. ఇప్పుడు అర్జునుడినే మొట్టమొదట అతనికి ఏమి కావాలో నిర్ణయించుకోమని నేను చెప్పబోతున్నాను అనగానే అర్జునుడు, కృష్ణ నాకు నువ్వు కావాలి, నీ ఆత్మీయత కావాలి, నీ ప్రేమానురాగాలు కావాలి అని ఆయన చేతులు పట్టుకొని అర్జునుడు అడుగుతాడు. అడగ్గానే దుర్యోధనుడికి షాక్. ఒక్కసారిగా చిరుమందహాసంతో ఆ ముఖం మీద, కృష్ణ అర్జునుడు అది అడిగేశాడు కాబట్టి ఇక ఈ నారాయణీయ సైన్యం అంతా నాదే అన్నాడు. సరే అలాగే తీసేసుకో అనగానే ఇంకా దుర్యోధనుడు విపరీతమైన ఆనందం పొందాడు.